లో సహించేది లేదనేది బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇంకా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పావని నాకు బీఆర్ఎస్ సంబంధించిన నేత ఉన్నారు. ఇటువంటి దాడిని ఎట్లా చూస్తారు? మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది, కారు ధ్వంసమైంది, ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో రౌడీల రాజ్యమేలుతుంది. తెలంగాణ ప్రజలకు అసలు భద్రత లేదు. గుళ్ళకు భద్రత లేదు, బళ్ళకు భద్రత లేదు, జ్యువెలరీ షాపులకు భద్రత లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులకు కూడా భద్రత లేకుండా పోయింది. ఇదంతా చీకటి బాగోతాన్ని బండి సంజయ్, రేవంత్ రెడ్డి చీకటి బాగోతాన్ని బయట పెట్టినందుకు, రామన్న గారి మీద వ్యక్తిగత కక్షతోటి పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినందుకు, బండి సంజయ్ మీద వ్యాఖ్యలు పెట్టినందుకే కావాలని దాడులు చేస్తున్నారు. బండి సంజయ్కి బుద్ధి సిగ్గు లేదు. కేంద్ర మంత్రి అయిండు, రౌడీలను తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేయడం కామన్, కానీ ఇటువంటి దాడి అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అంటే ప్రతి విమర్శలకే ఉండేది ఇప్పటి వరకు. కరీంనగర్ అంటే ఒక పోరాటాల గడ్డ. దొంగలకు రౌడీలకు రాజ్యంగా మారుతున్నది అది బండి సంజయ్ అనేటోడు. కేంద్రంలో పార్లమెంట్లో ₹1 తీసుకురానోడు, పార్లమెంట్లో హిందీలో ఒక్క ముక్క మాట్లాడనోడు రౌడీలను పంపించి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా మంది కూడా ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద చేరుకుంటున్నారు. వారంతా కూడా ఒక రకంగా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, కౌశిక్ రెడ్డి గదిలోనే ఉన్నారు. ఈ గదిలోకి సంబంధించినటువంటి ఎవరు వెళ్లకుండా ఇటు సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఈ రకంగా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మరెవరు కూడా ఇక్కడికి రాకుండా వారంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇప్పటికే బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్ళినటువంటి పరిస్థితిలో వారిని కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ ఈ రకంగా దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది ఇటు బీఆర్ఎస్ చెప్తున్నారు. ఈ విషయం మాత్రం కొంత రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారినటువంటి పొలిటికల్ గేమ్లో ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఆందోళన నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడం, ఇందులో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, అదేవిధంగా అద్దాలు ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయడం, ఇదంతా కూడా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా తెగబడ్డారు. కర్రలు